హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ అమ్మాజీ. ఈ వీడియోలో 8th గ్రేడ్ స్టూడెంట్స్కి ఒలింపియాడ్ లెవెల్ క్వశ్చన్స్ దట్ టు ఎక్స్పోనెంట్స్ చాప్టర్లోవి చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 to the power of 2001 plus 2 to the power of 1999 by 2 to the power of 2000 minus 2 to the power of 1998. యాక్చువల్గా మీకు నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను, పెద్ద పెద్ద నెంబర్ని వచ్చినప్పుడు డీల్ చేయడం చాలా కష్టం అవుతుంది మనకి. అప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పాను కదా, దాని యూసేజ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, 2 పవర్ ఎంత ఉంది? 2001 ఉంది. యాక్చువల్గా మీకు 2 పవర్ 10 అని రాస్తేనే దాని వాల్యూ ఎంత తెలుసా? అంటే 2 into 2 into 2 అలా 10 times 2ని రాసి మల్టిప్లై చేస్తే దాని వాల్యూనే 1024 అనమాట. సో మరి చూడండి, ఇక్కడ పవర్ 10 ఉంటేనే ఇంత పెద్ద వాల్యూ వచ్చింది. మరి ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 to the power of 2001 ఉంది. అంటే చూడండి ఇంకెంత పెద్ద వాల్యూ వస్తుందో. కానీ అసలు యూజువల్గా అలాంటివి చేయాలి అంటే మన చేతిలో క్యాలిక్యులేటర్ కావాలి. కానీ మనకి ఎగ్జామ్స్లో ఎవ్వరు క్యాలిక్యులేటరు, స్టేట్ బోర్డ్ కానీ సిబిఎస్ఈ బోర్డుకి కానీ క్యాలిక్యులేటర్స్ అయితే ఇవ్వరు. సో మరి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనల్ని ఆదుకునేవి ఏంటంటే ఈ ఎక్స్పోనెంట్ లాస్ అనమాట. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఏమి ఇచ్చారో ఒకసారి ఫస్ట్ రాసుకుందాం. 2 to the power of 2001 plus 2 to the power of 1999 by 2 to the power of 2000 minus 2 to the power of 1998. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పైన న్యూమరేటర్లో చూస్తే ఈ పవర్ ఎక్స్పోనెంట్స్ని చూడండి ఏమున్నాయి. 2001 ఉంది, ఇక్కడేమో 1999 ఉంది. ఈ రెండాటిలో చిన్న నెంబర్ ఏది? చిన్న నెంబర్ ఏది అంటే 1999. నేను డినామినేటర్కి మాట్లాడట్లేదు, ప్రస్తుతానికి న్యూమరేటర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో కాబట్టి నేనేం రాస్తానంటే, ఇప్పుడు ఈ పవర్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే 1999 ప్లస్ సంథింగ్ ఏమొస్తే అది రాస్తాను. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని అంటే చూడండి, దీని మీదే ఫోకస్ చేయండి. నేను 2 to the power of 2001ని 1999 ప్లస్ 2 అని చెప్పి రాయచ్చా? ఏం రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చు కదా. సో అదే ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఓకే, ప్లస్ తర్వాత ఇక్కడ ఏముంది? ప్లస్. ఇదేం చేంజ్ చేయక్కర్లేదు, ఇది యాస్టీస్గా అలానే రాసేయండి. ఓకే, ఇప్పుడు డినామినేటర్కి వెళ్ళండి. సో డినామినేటర్లో కూడా ఏముంది మీకు? 2 to the power of 2000 ఉంది, మైనస్ 2 to the power of 1998 ఉంది. సో 1998లో ఈ రెండాటిని మళ్ళీ కంపేర్ చేస్తే మనకి చిన్న నెంబర్ ఏంటి? 1998 చిన్న నెంబర్. కాబట్టి నేను ఇప్పుడు నా 2000 ఇలా రాసుకోవచ్చా? 1998 ప్లస్ 2 అని చెప్పి రాయచ్చా? రాసుకోవచ్చు. సో ఇది ఎంత? డినామినేటర్లో 2000 ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను? 1998 ప్లస్ 2 మైనస్ దీన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు, దాన్ని యాస్టీస్గా అలానే రాయండి. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో నాకు ఇది ఎలా ఉంది అని అంటే చూడండి, ఇది ఎలా ఉంది అంటే ఏ పవర్ m ప్లస్ n ఫామ్లో ఉంది. ఇలా ఉంటే ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాసుకోవచ్చు కదా, ప్రోడక్ట్ లా. సో దాన్ని యూస్ చేస్తాను. దాన్ని యూస్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తానంటే 2 పవర్ 1998 ఇంటూ 2 పవర్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేయండి, నేను దీన్ని ఏమీ చేంజ్ చేయట్లేదు. సో 2 to the power of 1999 అది అలానే ఉంటుంది. నెక్స్ట్ డినామినేటర్లో కూడా చూడండి, దీన్ని మళ్ళీ అగైన్ ఇలాని యూస్ చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 1998 ఇంటూ 2 to the power of 2 మైనస్ దీన్ని అయితే ఏం చేంజ్ చేయట్లేదు, 2 to the power of 1998ని యాస్టీస్గా అలానే రాసేసాను.
ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంటూ 1 అని చెప్పి రాస్తున్నాను. ఇంటూ 1 అని చెప్పి రాసినంత మాత్రాన మనకు వచ్చిన నష్టమేం లేదు కదా, ఏం మారిపోదు మనకు. ఓకే, ఇంటూ 1 అని రాసాను. ఎందుకు రాసాను అనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. 2 to the power of 1999 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండాటిలోనూ ఉంది కాబట్టి నేను ఏం చేయొచ్చు, కామన్ తీయచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 1999. సో ఇదంతా న్యూమరేటర్లోనే. ఓకే, కామన్ తీసిన తర్వాత ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏముంది మీకు, 2 స్క్వేర్ ఉంది. ఓకే, రాయండి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, రాయండి. నెక్స్ట్ 2 to the power of 1999ని కామన్ తీసిన తర్వాత ఇంక ఇక్కడ ఏముంది, 1 ఉంది. డివైడెడ్ బై, ఓకే, డినామినేటర్లో చూడండి 2 to the power of 1998 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కూడా 2 to the power of 1998ని కామన్ తీసామనుకోండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది మైనస్ ఇక్కడ 1 ఉంది, 2 స్క్వేర్ మైనస్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి 2 to the power of 1999 ఇక్కడ ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 2 to the power of 1998 ఉంది. సో ఇక్కడ ఏ లాని యూజ్ చేయొచ్చు, కోషెంట్ లాని యూజ్ చేయొచ్చు. సో కోషెంట్ లాని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు, 2 to the power of 1999 మైనస్ 1998. ఓకే, ఇంటూ, సో ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 4 ప్లస్ 1 బై డినామినేటర్లో ఆల్రెడీ ఇది పైకి పంపించేసాం కదా, ఇంకేముంది ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 1 ఉంది. 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 4 మైనస్ 1 అంటే ఇక్కడ చూడండి ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మీకు, 2 power 1 వస్తుంది. ఇంటూ ఇది రెండు యాడ్ చేస్తే 5 డివైడెడ్ బై ఇక్కడ 3 అంటే 2 power 1 అంటే 2 కదా, 2 into 5 10, 10/3. సో మీ ఆన్సర్ వచ్చి 10/3 అనమాట. సో చూసారా, యాక్చువల్గా నార్మల్గా చేయడం అయితే ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ ఎక్స్పోనెంట్ లాస్ని యూజ్ చేసి చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేసింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇన్ని స్టెప్స్ వేసాను, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైతే ఇన్ని స్టెప్స్ కూడా అవసరం లేదు, చాలా క్విక్గానే మీరు ఈ క్వశ్చన్ చేయగలరు. మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.